మార్చి 19 ఉగాది మరియు అమావాస్య అతీత శక్తులు కలిగిన రోజు. కుంభరాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఒక మగ మనిషి మీ వెంటాడుతున్నాడు, అతనితో చాలా జాగ్రత్త. అసలు మార్చి 19 ఉగాది మరియు అమావాస్య అతీత శక్తులు కలిగిన రోజు. కుంభరాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏ మగ మనిషి వెంటాడుతున్నాడు, ఎందుకు అతనితో జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. మార్చి 19 ఉగాది, అదే రోజు అమావాస్య. అయితే ఈ రెండు కలిసిన రోజులు చాలా అరుదుగా అయితే వస్తాయి. ఈ రోజులు ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా, ఇంకా మరికొందరికి ప్రమాదకరంగా కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు అనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక గుప్తమైన శక్తి అయితే పనిచేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన హెచ్చరిక, కుంభరాశి వారి జాగ్రత్త. ఎవరైనా మీరు చెబుతున్నది వినకపోతున్నట్లు నటిస్తున్నారా? అయితే ఆ ఒక్క మగ మనిషి అవును, ఆ వ్యక్తి మీ మీద దృష్టి పెట్టాడు. అతను మీకు తెలిసిన వాడై ఉండవచ్చు, మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, మీ రిలేటివ్ అయి ఉండవచ్చు, లేదా మీరు నమ్మిన వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ అతని ఉద్దేశం మాత్రం మంచిది కాదు. అమావాస్య ప్రభావం. అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది. ప్రత్యేకంగా ఉగాది రోజు అయితే ఇది కొత్త ఆరంభానికి సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే కానీ కొన్ని చెడు శక్తులు కూడా అయితే ఆ రోజునే ప్రభావం అయితే చూపిస్తాయనే చెప్పుకోవచ్చు. అయితే మీ చుట్టూ వాతావరణం మారుతుంది. కొన్ని అనుకోని సంఘటనలు కూడా అయితే జరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి లక్షణాలు, ఆ మగ వ్యక్తి లక్షణాలు ఏమిటి అంటే అతను ఎక్కువగా మీ గురించే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ ప్రతి పని మీద కన్ను వేశాడు. మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి చాలా మంచివాడిలా నటిస్తాడు, కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒక వింతగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తే అర్థమవుతుంది. చేయకూడని పనులు. అయితే ఈ రోజుల్లో మీరు చేయకూడని పనులు కూడా అయితే కొన్ని ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే మొదటిది, వ్యక్తిగతంగా కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకండి. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్ళకండి. మీ ఫోన్, సోషల్ మీడియా జాగ్రత్తగా వాడండి. ఇది చాలా ముఖ్యమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే పరిహారం కూడా అయితే ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. మీ రక్షణను పొందడానికి చేయవలసినవి అయితే ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా చదవండి, మీ ఇంటిలో గంగాజలం చల్లండి, నల్ల నువ్వులు దానం చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే మీకు పెద్ద రక్షణ అయితే ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇది హెచ్చరిక కూడా అనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఇలా కనిపిస్తుందా? ఎందుకు ఈ సమయానికే కనిపించింది? మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు అంటే దీనికి ఒక కారణం ఉంది. విశ్వం మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. చాలామందికి ఈ వీడియో కనిపించదు, కానీ మీరు చూస్తున్నారు అంటే మీ మీద ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎప్పటి నుంచి ఉన్నాడు మీకు తెలియకపోయినా ఆ వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీ విజయాలను చూసి అసూయపడుతున్నాడు, మీ ఆనందాన్ని చూసి బాధపడుతున్నాడు. అతను మీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, కానీ లోపల మాత్రం మీ డౌన్ఫాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది నిజం, మీరు గుర్తించలేకపోతున్నారు కానీ అనే చెప్పుకోవాలి. అయితే 3 సంకేతాలు కనిపిస్తాయి. ఈ 3 సంకేతాలు మీ జీవితంలో ఉంటే అతను ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నాడనే గుర్తుంచుకోండి. మీరు ఏ పని మొదలు పెడితే అది మధ్యలో ఆగిపోవటం, అనుకోకుండా చిన్న చిన్న సమస్యలు రావటం, మీ మీద నెగిటివ్ థాట్స్ రావటం, ఇవి అన్నీ సాధారణంగా అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఎవరైనా మీ ఎనర్జీని డిస్టర్బ్ చేస్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. అమావాస్య రోజు రాత్రి ఏమవుతుంది? అయితే మార్చి 19 అమావాస్య రోజు రాత్రి 12 తర్వాత ఒక శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. మీకు అనిపిస్తుంది ఏదో వింతగా ఉంది అని. నిద్ర సరిగ్గా పట్టదు, ఏదో చుట్టూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది భయం కాదు, ఇది ఒక సంకేతంగా అయితే భావించండి. ఎలా రక్షించుకోవాలి? అయితే ఇంకా బలమైన పరిహారం కూడా ఒకటి ఉంది అని చెప్పుకోవచ్చు. నిమ్మకాయ ప్లస్ ఎండుమిరపకాయలు ఇంటి బయట కట్టండి. శనివారం రోజున నల్ల నువ్వులు నదిలో వేయండి. ఇంటిలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రాత్రి నిద్రపోయే ముందు
కర్పూరం వెలిగించండి. ఇవి మీ చుట్టూ ఒక రక్షణ వలాన్ని అయితే సృష్టిస్తాయి అనే చెప్పుకోవచ్చు. షాక్ అయ్యే నిజం కూడా అయితే ఒకటి ఉందనే చెప్పాలి. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. ఆ వ్యక్తి మీకు దగ్గర ఉన్న వ్యక్తే, మీరు ఎక్కువగా మాట్లాడే వ్యక్తే, మీ మీద ప్రేమ చూపించే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. అందుకనే అతను గుర్తించడం చాలా కష్టం అని అయితే చెప్పుకోవాలి. మార్చి 19 తర్వాత మార్పు. అయితే ఉగాది తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితం నుంచి బయటపడతాడు అనే చెప్పుకోవాలి. లేదా అతని నిజస్వరూపం కూడా బయటపడుతుంది అనే చెప్పవచ్చు. అప్పుడు మీరు షాక్ అవుతారు అనే చెప్పాలి. అయితే చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఈ వీడియో సాధారణంగా తీసుకోకండి. ఎందుకు అంటే ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఎదగగలుగుతారు. లేకపోతే మీరు పెద్ద సమస్యలోకి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీకు ఇప్పటికే సంకేతాలు వచ్చే ఉంటాయి. కుంభరాశి వారు గమనించారా? గత కొన్ని రోజులుగా అకస్మాత్తుగా అనుకోకుండా ఫోన్ కాల్స్ రావటం, తెలియని నంబర్స్ నుంచి మిస్డ్ కాల్స్ రావటం, మీ పేరు ఎక్కడో వినిపించటం, ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవే సంకేతాలు అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా మీ మీద దృష్టి పెట్టారు అని సంకేతంగా అయితే భావించవచ్చు. మీ ఫోటో, మీ సమాచారం ప్రమాదంలో ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఇది కేవలం ఫేస్ టు ఫేస్ కాదు, డిజిటల్ ప్రపంచం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. మీ ఫోటోలు, మీ సోషల్ మీడియా, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవి ఎవరో గమనిస్తూ ఉండవచ్చు. మీరు షేర్ చేసిన ప్రతి చిన్న సమాచారం కూడా వారికి పెద్ద ఆధారం అయితే అవుతుంది అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి కూడా ఇలా చేయవచ్చు. అయితే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అతను ఇలా చేసేయడానికి కారణం ఏమిటి అంటే మీ మీద అసూయ, మీ విజయాన్ని చూసి తట్టుకోలేకపోవటం, మీరు దగ్గర ఉన్న తనకి రావాలి అని ఆశించటం, అయితే లేదా పాత పగ, ఇవి కనిపించినప్పుడు ఆ మగ వ్యక్తి ప్రమాదకరంగా అయితే మారుతున్నాడని గుర్తుంచుకోండి. రాత్రి 3 గంటలు రహస్యాలు. అయితే రాత్రి 3 గంటల సమయంలో దీనికి అయితే చాలా వరకు ఆకర్షణితం అవుతాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా నిద్ర లేచి గమనించండి, మీ చుట్టూ ఎనర్జీ మారుతుంది. ఇప్పుడు వెంటనే దేవుడి పేరు జపించండి, నీరు త్రాగండి, మరలా నిద్రపోయే ముందు పాజిటివ్గా ఆలోచించండి. ఇది చాలా పవర్ఫుల్ టైం అని అయితే చెప్పుకోవచ్చు. మీ మనస్సును మీకు ముందే చెబుతుంది, మీరు ఎప్పుడూ ఇలానే ఆలోచించండి అని. అయితే ఈ వ్యక్తి సరిగ్గా లేడు అని, కానీ మీరు ఇగ్నోర్ చేస్తారు. అదే మీ ఇంటెన్షన్. మీ మనస్సు ముందే సిగ్నల్ ఇస్తుంది అని, కానీ మనం పట్టించుకోము. ఇప్పుడైనా వినండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 19 ఉగాది మరియు అమావాస్య అతీత శక్తులు కలిగిన రోజు కుంభరాశి వారిని ఏ వ్యక్తి, ఏ మగ మనిషి వెంటాడుతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.